మళ్ళీ ఏంటి పరిస్థితి దారుణం ఏంది ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా ఇదే కావచ్చు మహిళా కమిషన్లకి మహిళలకే లోపలికి తీసుకుపోలేని పరిస్థితి ఏందంటే తెలంగాణలో 9 నెలలల్లా రేవంత్ రెడ్డిల ప్రభుత్వంలో ఎన్ని దుర్మార్గాలు చూసినాం 1800 హత్యలు అత్యాచారాలు మానభంగాలు మహిళల మీద జరిగితే ఏ ఒక్కదాని మీద స్పందించని ఏ ఒక్కదాని మీద కూడా సుమోటోగా కేసు బుక్ చేయలేని మహిళా కమిషన్ కాంగ్రెస్ కమిషన్గా మారి ఇప్పుడు కాంగ్రెస్ తొత్తులాగా మారుతుంది రాజ్యాంగబద్ధమైన సంస్థ వాళ్ళ జేబు సంస్థలుగా ఉపయోగించి ప్రతిపక్ష నేతల మీదనే వాళ్ళు సుమోటో కేసులు బుక్ చేస్తున్నారు అధికార పక్షంలో ఉన్నోళ్ళ మీద సుమోటో కేసులు లేవు మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరిగినా కూడా ఎలాంటి స్పందన లేదు ఎలాంటి ఆదేశాలు కూడా లేవు ఇంకొకటి ఏంటంటే నిన్ననే రిపోర్టర్స్ మీద దాడి జరిగింది దాన్ని కూడా చూస్తాము దాని మీద కూడా సుమోటో కేసు బుక్ చేయలేదు దాన్ని కూడా తీసుకోలేదు అసలు ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు ఎమర్జెన్సీ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో అంటే మీకు ఇప్పుడున్నటువంటి ఉమెన్ కమిషన్ ఏం చెప్తా ఉంది మేము రాత్రి పౌలు పనిచేస్తా ఉన్నాం ఏదైతే మొన్న కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాని మీద మేము ఏమంటే విచారణ కూడా ఆదేశించమని చెప్పేసి కూడా మేము సోషల్ మీడియాలో స్పందించమని చెప్తా ఉన్నారు బట్ ఇక్కడ కొంచెంవరకు ఏమో మళ్ళీ వీళ్ళందరూ మహిళలంతా బయటనే ఉంటారు దీన్ని ఎట్లా చూడొచ్చు ఇప్పుడు మహిళలను బయట ఉంచిన రోకే కానీ జిహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లను కూడా బయటనే ఉంచింది అంటే మహిళా కార్పొరేటర్లకు కూడా లోపలికి ప్రవేశం లేదా అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం రాజ్యం తీసుకొచ్చిండు ప్రజాపాలన అన్నాడు ప్రజలను ముంచే పాలన తీసుకొచ్చిండు ఇందిరమ్మ రాజ్యం అన్నాడు నిర్బంధాల రాజ్యాన్ని తీసుకొచ్చిండు ఏం చేసినా ఆయన చెవు మీద పెయిన్ వార్తలేదు ఏ అల్లర్లు చేసినా ఏది చేసినా కూడా ఆయన స్పందిస్తలేడు మరి ఉండేందుకో లేకెందుకో మాకైతే అర్థమైతలేదు ఫైనల్లీ ఇప్పుడు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు రకరకాల 2500 చెప్పనవసరం లేదు హామీలు అయితే చెప్పనవసరం లేదు అలవి కాని హామీలు అన్ని ఇచ్చిండు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు బస్సు ఒక ఫ్రీ బస్ ఇచ్చిండు బస్సులు పెంచకపోవడం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ అన్న గారు ఏదో ఉద్దేశపూర్వకంగా కాకుండా ఏదో అన్నదానికి దాన్ని సుమోటో కేసుగా బుక్ చేసి ఆయనని ఈరోజు మహిళా కమిషన్కి రావాలని వచ్చిండ్రు దాని మీద కూడా మహిళలు ఏదైనా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తే విచారం వ్యక్తం చేస్తున్నా సారీ అని కూడా రామన్న గారు చెప్పిండ్రు అయినా కూడా మరి నిండు శాసనసభల 3 మహిళా ఎమ్మెల్యేలను జూబ్లీ బస్ స్టాండ్ అని చెప్పిండ్రు అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు దాని మీద వాళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అని చెప్పిండ్రు మరి అది ఎట్లా చూడొచ్చు దాని మీద సుమోటో కేసు లేవా ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యాలు జరిగితే సుమోటో కేసులు లేవా ఒక దళిత మహిళకు 3rd డిగ్రీ జరిగితే సుమోటో కేసులు లేవా ఎందుకు గురుకులాలలో ఇవన్నీ జరిగినా కూడా ఎందుకు స్పందిస్తలేదు మహిళా కమిషను కాంగ్రెస్ కమిషన్గా మారింది మహిళా కమిషన్ అంతే